బ్రేకింగ్ న్యూస్ జగిత్యాల జిల్లా కోరుట్ల చిన్నారి హత్య కేసును ఛేదించారు పోలీసులు. చిన్నారిని సొంత పిన్నే చంపినట్లుగా నిర్ధారణకొచ్చారు. తోటి కోడలుపై కక్ష పెంచుకున్న మమత చిన్నారిని దారుణంగా చంపేసింది. కుటుంబ కలహాలతో తోటి కోడలిపై పగ పెంచుకున్న మమత హితీక్షను పథకం ప్రకారం చంపేసింది. తన కూతుళ్లు హితీక్షతో కలిసి ఆడుకుందామని చెప్పిన మమత ఆట ఆడుకునే క్రమంలో మమత కూతుర్లు పక్కింట్లో దాక్కున్నారు. మృతురాలు హితీక్ష బాత్రూంలో దాక్కుంది. ఇదే అదనుగా భావించిన నిందితురాలు కత్తి కట్టర్తో చిన్నారి గొంతులో పొడిచింది. హత్య అనంతరం ఏం తెలియనట్టుగా ఫ్యామిలీతో కలిసిపోయి డెడ్ బాడీ పక్కన కూర్చొని ఏడ్చింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, అసలు సమాజం ఎటుపోతోంది, ఏమని ఆలోచించుకోవచ్చు? ఆల్రెడీ ఇద్దరు పిల్లలకు తల్లయ్యింది ఆవిడ. సో ఆ పిన్ని అని తెలుస్తోంది. ఆ పిన్ని ఆ హితీక్షను చంపడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంత క్రూరంగా ఎందుకు మారిపోయింది ఆమె మనసు? రేఖ, కొరుట్లలో చిన్నారి హితీక్ష హత్య కేసు లోపల ఆ బిగ్ ట్విస్ట్ వచ్చిందని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యురాలే ఆ హితీక్షను హత్య చేసినట్టుగా అయితే పోలీసులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. కుటుంబ సభ్యులను దాదాపుగా ఇటు ఇరుగు పొరుగు వారు, తర్వాత కుటుంబ సభ్యులు అందరినీ కూడా దాదాపుగా 30 మందిని ఇటు పోలీసులు విచారిస్తున్నటువంటి నేపథ్యం లోపల కుటుంబ సభ్యురాలే హత్య చేసినట్టుగా అయితే వారి విచారణ లోపల వెల్లడైనట్టుగా అయితే మనకు ఉన్నటువంటి సమాచారము. అయితే ఇటు ఏదైతే తోడికోడలుగా భావిస్తున్నటువంటి వ్యక్తి ఆ చిన్నమ్మనే ఇటు ఆ హితీక్షను హత్య చేసినట్టుగా అయితే ఇటు పోలీసులు విచారణ లోపల వెల్లడైనట్టుగా అయితే సమాచారం అందుతుంది. అంటే ఇటు తన ఇద్దరు పిల్లలతో పాటుగా మరో ఇటు తన తోడికోడలు బిడ్డ కూడా ఆడుకునేటువంటి సమయం లోపల వారిపైన మరి ఎలాంటి కక్ష పెంచుకున్నారు ఏంది అనేది తెలియదు. ఇద్దరు వారి యొక్క భర్తలు ఇద్దరు కూడా ట్విన్స్. ఇద్దరు కూడా అంటే వాళ్ళు బయట కవలాలుగా పుట్టిన తర్వాత వాళ్ళిద్దరు కూడా సౌదీ అరేబియా లోపల ఉంటూ ఉంటారు. వాళ్ళ నాన్న కూడా సౌదీ అరేబియా లోపల ఉంటారు. అంటే చిన్నారి హితీక్ష యొక్క తాతయ్య కూడా సౌదీ అరేబియా లోపల ఉంటారు. కానీ ఈ నేపథ్యం లోపల వీరు ఆ కుటుంబము బాగున్నది. తర్వాత కుటుంబం హితీక్షతో పాటుగా మరో కూతురును కూడా బాగా చూసుకున్నటువంటి నేపథ్యం లోపల ఇటు ఆ కుటుంబ సభ్యులే హత్య చేసిన అయితే విస్తుపోయే నిజాలు అయితే బయటకు వస్తున్నట్టుగా అయితే తెలుస్తున్నది. మరి చూడాలి సాయంత్రం పోలీసుల విచారణ లోపల ఎలాంటి అని చెబుతున్నారు మమత. ఆమె పైన పోలీసులకి ఏ విధంగా డౌట్ వచ్చింది? ప్రధానంగా ఇటు ఆడుకునేటువంటి సమయం లోపల ఆ చిన్నారి హితీక్షతో పాటుగా ఎవరైతే ఇప్పుడు నిందితురాలని భావిస్తున్నారో మమత యొక్క వాళ్ళ పిల్లలు కూడా అదే ఇంటి లోపల దాక్కోవడం కూడా జరిగింది. అయితే దాక్కున్న తర్వాత వాళ్ళిద్దరు పిల్లలు బయటకు వెళ్లి మళ్ళీ బయటకు రావడం జరిగింది. హితీక్ష మాత్రం అదే ఇంట్లో ఉన్నది. అయితే మొదటి నుంచి కూడా అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు మమతను విచారించేటువంటి నేపథ్యం లోపల అక్కడ సీసీ ఫుటేజ్ తర్వాత సెల్ ఫోన్ సిగ్నల్ ఆధారంగా అయితే పోలీసులు విచారించారు. అయితే పోలీసుల విచారణ లోపల అయితే మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారంగా హత్య చేసిన తర్వాత ఇటు ఎవరైతే వాళ్ళ నిందితురాలు భావిస్తున్నారో ఆమె బాత్రూమ్ లోకి వెళ్ళి బట్టలు మార్చుకొని బయటకు రావడము సీసీ ఫుటేజ్ లోపల కనబడ్డది అని చెప్పి అయితే మనకున్నటువంటి సమాచారం. ఆ ఒక్క సీసీ ఫుటేజ్ ఆధారంగానే పోలీసులు విచారణ లోపల వేగం పెంచారు. సాయంత్రం మొత్తం మీడియా ముందు అయితే ఈ హత్యకు సంబంధించినటువంటి మొత్తం సమాచారాన్ని వాళ్ళు వెల్లడించేటువంటి అవకాశం ఉన్నది. మొత్తానికైతే ఇప్పుడైతే నిందితురాలతో పాటుగా మరొక 10 మంది కూడా ఎవరైతే అనుమానిస్తున్నారో వాళ్ళందరూ కూడా పోలీసులు అదుపు లోపల ఉన్నారు. పోలీసులు సాయంత్రం మీడియా సమావేశం లోపల పూర్తి విషయాలు వెల్లడించేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది మనకు. శ్రీనివాస్, అసలు ఈ తోటి కోడళ్ల మధ్య అసలు ఎక్కడ వివాదం నెలకొంది? ఎప్పటి నుంచి గొడవలు స్టార్ట్ అవుతున్నాయి? పెద్దవాళ్ల గొడవల్లో చిన్నారిని బలి చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు పోలీసులు ఏమంటున్నారు? మమత పైన ఎటువంటి కేసులు నమోదు చేశారు? తోటి కోడల విషయం లోపల ఇటు మొదటి నుంచి కూడా అనుమానం అంటే పక్కనే కూర్చొని ఏడవడంతో అయితే అక్కడ విచారించేటువంటి సమయం లోపల కూడా ఈమెను కూడా అనుమానితురాలుగా అయితే విచారించడం జరిగింది. అయితే హితీక్ష తల్లి ఎవరైతే ఉన్నారో హితీక్ష తల్లి చాలా సార్లు కూడా తన భర్త సౌదీ అరేబియా లోపల ఉండడంతో భర్త దగ్గరికి వెళ్లి రావడం జరిగింది.
మరికొద్ది రోజుల లోపల కూడా ఇటు ఆమె ఎవరైతే ఉన్నారో సౌదీ అరేబియా వెళ్తున్నారు, అంటే వీళ్ళ ఫ్యామిలీ సౌదీ అరేబియా వెళ్తున్నది పిల్లలతో పాటుగా వెళ్ళి అక్కడ వారి యొక్క భర్తతో సుఖంగా ఉన్నటువంటి నేపథ్యం లోపల ఇటు తాను మాత్రం ఇదే విషయం పైన కక్ష పెంచుకున్నట్టుగా అయితే తెలుస్తుంది. కానీ చిన్నారిని హత్య చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అనేటువంటిది అయితే ఇప్పుడు పోలీసులు విచారణ లోపల ఎలాంటి విషయాలు వెల్లడయ్యేటువంటిది అయితే మనకు పోలీసులు చెప్పే వరకు అయితే సమాచారము బయటకు, అంటే విచారణ లోపల ఎలాంటి విషయాలు కూడా బయటకు పొక్కనిస్తలేరు. ఇప్పుడు ఇతీక్ష యొక్క తాత విదేశాల నుంచి ఇంటికి చేరుకోవడం జరిగింది. అతను నాన్న కూడా ఇంటికి రావడానికి సిద్ధమవుతున్నట్టుగా అయితే తెలుస్తుంది. ఇటు జగిత్యాల లోపల అయితే ప్రధాన ఆసుపత్రి లోపల చిన్నారికి పోస్ట్ మార్టం పూర్తయింది. ఇటు సాయంత్రం అయితే మీడియా సమావేశం లోపల ఎలాంటి, అంటే ఎందుకు హత్య చేయబడింది అనేటువంటి పూర్తి విషయాలు తెలిసేటువంటి అవకాశం ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది మనకు. ఎస్ శ్రీనివాస్, అయితే ఆ మమత హితీక్షపై ఎప్పుడైనా కొట్టడం కానీ తిట్టడం కానీ ఇలా వేరుగా చూడడం కానీ ఎప్పుడైనా జరిగిందా? అసలు ఈ విషయానికి సంబంధించి కుటుంబ సభ్యులు ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుందా? ఇంకా ఇప్పటి వరకు అయితే కుటుంబ సభ్యులకు ఈ సమాచారం తెలియలేదు. ప్రధానంగా ఆ నిందితులతో పాటుగా అనుమానితులను అందరినీ కూడా విచారిస్తున్నట్టుగా అయితే వాళ్ళకు సమాచారం ఉన్నది. కానీ సొంత కుటుంబ సభ్యులే చిన్నారిని హత్య చేసినట్టు అయితే ఇంకా అక్కడ వారికి అయితే ఎలాంటి సమాచారం రాలేదు. కేవలం దీనిపైన విచారణ జరుగుతుంది, అందరిని విచారిస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ వాళ్ళు అందులోపల ఇలాంటి బిగ్ ట్విస్ట్ వస్తుందని చెప్పి ఇప్పటి వరకు అయితే కుటుంబ సభ్యులే కాదు, అక్కడ కొరుట్ల మండలం లోపల కూడా ఎవరు ఊహించలేదు. అయితే మొత్తానికైతే ఈ బిగ్ ట్విస్ట్ కు సంబంధించి పోలీసులు చెప్పే వరకు కూడా విషయాలు అయితే గోప్యంగా ఉంచుతున్నారు. ఇలాంటి విషయాలు కూడా విచారణకు సంబంధించి ఎలాంటి విషయాలు కూడా ఇప్పటి వరకు బయటకు రానివ్వడం లేదు. చూడాలి మీడియా సమావేశం లోపల దీనికి సంబంధించి అంటే ఎలాంటి కక్ష పెంచుకున్నారు, ఎవరు హత్య చేశారు, ఎవరు నిందితులు అనేది పోలీసులు విచారణ లోపల ఏం తేలింది అనేది మీడియా సమావేశం లోపల మనకు తెలిసేటువంటి అవకాశం ఉన్నది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. ఇక జగిత్యాల జిల్లా కోరుట్ల చిన్నారి హత్య కేసును అయితే ఛేదించారు పోలీసులు. సొంత పిన్ని ఆ చిన్నారిని చంపినట్లుగా నిర్ధారణకు వచ్చారు. తోటి కోడలపై కక్ష పెంచుకున్న మమత చిన్నారిని దారుణంగా